హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సవిత. మనం రోజు ఇంట్లో చేసుకునే ఇడ్లీ దోశ పిండితో అయితే ఓన్లీ ఇడ్లీ దోశనే కాదు ఎన్నో రకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే టేస్టీగా దిబ్బ రొట్టె ఎలా చేయాలో చూపిస్తా. మస్తు టేస్ట్ ఉంటుంది, అట్లనే చాలా ఈజీ, ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతకుముందు ఒకసారి దోశ పిండితో ఒక 3 రకాల టిఫిన్స్ ఎలా చేయాలో నేను వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూసేయండి. వీడియో కోసం అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే ఈరోజు అయితే నేను ఇడ్లీ పిండితోనైతే దిబ్బ రొట్టె చేస్తున్నాను. ఇది దోశ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఒక 3 అవుతాయి దిబ్బ రొట్టెలు ఈ పిండితో. దీన్ని అయితే తీసుకున్నాను. ఇదైతే ఇడ్లీ పిండి. ఈ ఇడ్లీ పిండిలోకి అయితే మనం ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఇవైతే తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్, అలాగే ఉల్లిపాయ, అలాగే కొద్దిగా కొత్తిమీర. మీకు ఇష్టమైతే దీనిలోకి ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లైక్ బీట్రూట్, అలాగే పాలకూర, ఇంకా ఏమైనా క్యాబేజీ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు దీనిలోకి టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే పిండిలోకి కొద్దిగా జీలకర్ర, అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ని కూడా దీనిలోకి వేసుకొని పిండిలో మంచిగా కలిపేలాగా కలుపుకోవాలి. దీనిలోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం స్పైసీగా ఉంటుంది. తర్వాత పిండి కొద్దిగా చిక్కగా ఉంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అడుగు మందం ఉన్న ప్యాన్ అయితే తీసుకోవాలి. ఇదనే కాదు, మూకుడు లాంటి ఉంటుంది కదా దానిలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అడుగు మందం ఉన్నది మాత్రమే తీసుకోవాలి, అప్పుడైతేనే వస్తాయి, లేదంటే మాడిపోతుంది, అడుగు అంటిపోతుంది. సో ఇట్లా మందం ఉన్న ప్యాన్ అయితే తీసుకొని ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకొని దీనిలోకి 3 గరిటెల పిండి వేస్తున్నాను, చూసారు కదా. ఈ పిండితో మనం 3 దోశలు వేసుకోవచ్చు. అంటే ఈజీగా ఒకరైతే మంచిగా తినేయచ్చు. ఇది మంచిగా తినే వాళ్ళైతే, లేదంటే ఇద్దరికి సరిపోతుంది. సో ఇట్లా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే ఈ దిబ్బ రొట్టె అనేది మంచిగా ఉడికిపోతుంది, లేదంటే లోపల పచ్చిగా పైన కాలిపోయి ఉంటుంది. సో ఇట్లా మంచిగా సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన దిబ్బ రొట్టె ఒక సైడ్ మాత్రం ఇట్లా మంచిగా క్రిస్పీగా ఎర్రగా కాలింది కదా అట్లా కాలుతుంది. తర్వాత రెండో సైడ్ కూడా ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే కాల్చుకోవాలి. అంతే, చాలా సింపుల్ కదా. ఎంతో టేస్టీ దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కారపొడితో కానీ లేదా ఏ చట్నీ అయినా, టొమాటో చట్నీ, పల్లి చట్నీ, దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇడ్లీ దోశ లాగైతే ఉండదు, డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. పైన చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎంతో టేస్టీగానైతే ఉంటుంది. చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలైతే మస్తు ఇష్టపడతారు. అలాగే దీంట్లో వెజిటేబుల్స్ వేసినాం కదా అవి తెలియకుండానే తినేస్తారు. సో ఇట్లనైతే చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఇంకెన్నో వీడియోలు అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.